భారత్, రష్యా తయారు చేసుకున్నటువంటి బ్రహ్మోస్ క్షిపణి ఖచ్చితత్వమైనటువంటి లక్ష్యాన్ని ఛేదిస్తుంటే మనం ఎందుకు అలాంటి లక్ష్యాన్ని ఛేదించలేకపోతున్నాం అని ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో చాలా దేశాలు మాట్లాడుకుంటున్నాయి. ముఖ్యంగా ఏవైతే అమెరికా, ఇజ్రాయెల్ యొక్క క్షిపణులు ఉన్నాయో అవి సరైనటువంటి లక్ష్యాన్ని ఛేదించలేకపోతున్నాయి. నిన్న ఐఆర్జీసీ భవనంపై వేయాల్సినటువంటి క్షిపణి పక్కకే వెళ్ళి ఉన్నటువంటి మరొక స్కూల్ మీద పడింది. ఆ స్కూల్లో ఉన్నటువంటి 180 మంది చనిపోయారు. అందులో 165 మంది బాలికలు చనిపోయారు. అది ఎంత బాధాకరమైనటువంటి విషయం. అలాగే అనేక క్షిపణులు ఆ రకరకాల తప్పుడు మార్గాలను ఎంచుకుంటున్నాయి. అంతేకాకుండా కువైట్కి చెందినటువంటి దళాలు ఇప్పుడు అమెరికాకి చెందినటువంటి యుద్ధ విమానాల మీద దాడులు చేశారు. అది కన్ఫ్యూజనా లేకపోతే పొరపాట? ఇలా రకరకాలుగా తప్పుడు నిర్ణయాలతో చాలా పెద్ద ఇవి జరుగుతున్నాయి, పొరపాట్లు జరుగుతున్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో బ్రహ్మోస్ క్షిపణి గురించి ఎందుకు వచ్చింది డిస్కషన్ అంటే, బ్రహ్మోస్ మన ఆపరేషన్ సింధూర్లో తన యొక్క సత్తా చాటింది. ఇది ధ్వని కంటే 3 రెట్లు వేగమే. దీనికంటే వేగవంతమైనటువంటి క్షిపణులు చాలా ఉన్నాయి. రష్యా దగ్గర ఉన్నాయి, చైనా దగ్గర ఉన్నాయి, అమెరికా దగ్గర కూడా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే బ్రహ్మోస్ యొక్క ఆక్యురసీ 0.3 మీటర్స్ అంటే ఒక అడుగు. మనం ఎక్కడైనా ఒక లక్ష్యాన్ని దానికి టార్గెట్ పెట్టిస్తే అది కేవలం ఒక అడుగు దూరంలో అటు ఇటు పడుతుంది తప్ప అంతకు మించి పడదు. 0.3 మీటర్స్ అంటే ఒక అడుగే. ఒక 15 ఇంచుల తేడాతోటే లక్ష్యాన్ని ఛేదిస్తుంది. ఇది పెద్ద తేడా ఏమి కాదు. ఒక క్షిపణికి ఇది పెద్ద తేడా ఏమి కాదు. అలాంటి ఆక్యురేషన్ ఉన్నటువంటి క్షిపణి మన యొక్క బ్రహ్మోస్ క్షిపణి. అందుకే ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో ఇక్కడ దీని గురించి డిస్కషన్ జరుగుతుంది. ప్రపంచంలో ఉన్నటువంటి మిసైల్ గొప్పవేంటి? అత్యంత వేగంగా వెళ్ళడం మాత్రమే కాదు, అత్యంత ఖచ్చితత్వమైనటువంటి లక్ష్యాలను కూడా ఛేదించగలగాలి. అవే క్షిపణులు. అయితే మనం సొంతంగా తయారు చేసుకున్న సొంతమైనటువంటి జీపీఎస్ కూడా మనం సాధించుకోవాలి. ఇంకా టెక్నాలజీని పెంచుకోవాలి, ఇంకా పెంచుకోవాలి. భారతదేశం ఆ విషయంలో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే చాలా నెమ్మదిగా ఉన్నాం మనం. ఇప్పుడు కొంచెం నెమ్మదిని పెంచామంతే. తాబేలు నుంచి కొంచెం కుందేలుకి వెళ్తున్నామంటే తాబేలు నుంచి కుందేలుకి వెళ్ళలేదు. ఇంకా తాబేలు నెమ్మది నుంచి కొంచెం ఒక 4 అడుగులు ఎక్కువ వేస్తున్నాం తప్ప ఇంకా టెక్నాలజీ పెంచుకోవాలి, ఇంకా జీపీఎస్ సొంతంగా తయారు చేసుకోవాలి. ఎవరి మీద ఆధారపడకూడదు.